సార్, నిన్న జరిగినటువంటి ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యం అనేది స్పష్టంగా కనపడింది. ఈ నేపథ్యంలోనే పల్నాడుకి సంబంధించినటువంటి ఎస్పీపై వేటు పడబోతోంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు నిన్న భద్రతా వైఫల్యానికి కారణం ఏంటి? పథకం ప్రకారమే భద్రతలో లోపాలు ఉండేలా ప్లాన్ చేశారా? అదొక వ్యూహమా? లేకపోతే అసలు భద్రత ఇవ్వడంలో విఫలమయ్యారా? అంటే ఏం చెప్తారు సార్? ఈ పార్టీకి జరిగిపోయి ఉండాల. నిజంగా కేంద్రం గనక కఠిన చర్యలు తీసుకున్నట్లయితే ఇప్పటికి సభ జరిగి నీకు దగ్గర మరి 10 గంటలు అవుతుంది. 10 గంటలైనా కూడా ఇంతవరకు కేంద్రం స్పందించకుండా, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దీనిపైన సీరియస్ కాకుండా వెంటనే దీనిపైన ఏంటి అడగాల, ఏది ఒక రిపోర్ట్ పంపమని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి ముఖేష్ కుమార్ మీనాకి ఈ పార్టీకి వర్తమానం పంపాలి. దీనిపైన ఈ పార్టీకే విచారణ జరిపించాలి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్. అలాంటిది ఇక్కడ ఉన్న ఎస్పీని తక్షణం తొలగించాల. ఎందుకంటే గతంలో కూడా ఈ ఎస్పీల పైన అనేక ఆరోపణలు మనం చూసాం. ఏ విధంగా కొంతమంది అత్యున్నత స్థానంలో పోలీసు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా తెలుగుదేశం పార్టీ పట్ల ఒక రకంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక రకంగా మనం ఎలా ప్రవర్తించారో చూసాం. పల్నాడు జిల్లా ఎస్పీని తక్షణం తొలగించాలి, ఆ తర్వాత దీనిపైన ఒక విచారణకు ఆదేశించాలని ఇవాళ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సాక్షాత్తు ప్రధాని గారి పాల్గొన్నటువంటి సభకి అసలు భద్రతా వైఫల్యం ఉండడం ఏంటి? మొదటి నుంచి కూడా అదే జరుగుతుంది. ఏది ఇక్కడ పార్కింగ్ ప్లేసు 300 ఎకరాలు ఆ సభా ప్రాంగణం, అందులో సభా వేదిక 75 ఎకరాలు, ఆ మొత్తం పార్కింగ్కి 225 ఎకరాలు. వచ్చిన వెహికల్స్ను వచ్చినట్లుగా పార్కింగ్లోకి పంపించకుండా కావాలని దాన్ని డిస్టర్బ్ చేశారు. దాన్ని డిస్టర్బ్ చేయటం ద్వారా పార్కింగ్ని ఏం చేశారు, నేషనల్ హైవే మొత్తం ట్రాఫిక్ జామ్ చేయించారు. ఆర్టీసీ బస్సులను అలౌ చేయకుండా అక్కడ ఏం చేశారు, 3 కిలోమీటర్ల అవతలే ఆపేశారు. అక్కడి నుంచి మండు టెండర్లో కూడా నడుచుకుంటూ జనం తండోపతండాలుగా తరలి వచ్చారంటే జనాగ్రహం ఏ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉందో నీకు కనపడుతుంది. ప్రధాని మోడీ స్పీచ్లో కూడా అదే అన్నారు. ఏది ఈ లైటింగ్ స్తంభాలు ఎక్కడం, లేకపోతే ఈ మైక్ సిస్టమ్ని ఇలా తోసుకురావటం, ఇదంతా చూసి మోడీ ఏమన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన మీలో ఉన్న జనాగ్రహం నాకు కనపడుతోంది, నాకు అర్థమైంది అని చమత్కరించారంటే అంత సీరియస్నెస్లో కూడా ఆయన లేచి లైటింగ్ స్తంభం మీద నుంచి వాళ్ళని దిగమని, నెక్స్ట్ ఈ ఆడియో సిస్టమ్ని కంట్రోల్ చేయమని పోలీస్కి అనేక సార్లు విజ్ఞప్తి చేసిన ప్రధానిని బొమ్మలా నుంచోబెట్టడం అనేది క్షమార్హంగానే నేరం. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అక్కడ హెలికాప్టర్ దగ్గర స్వాగతం చెప్పేటప్పుడు కూడా, నీకు పాసులు ఇచ్చేటప్పుడు కూడా ఏం చేశారు, ప్రధాని మోడీ హెలికాప్టర్ దగ్గర దిగేటప్పుడు కొంతమందికి పాసులు ఇచ్చారు. అవి విఐపీస్ ఎవరు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ షెడ్యూల్లో సెలెక్టెడ్ పీపుల్ ఏదో ఉన్నారు. వాళ్ళకి పాసులు ఇచ్చినప్పుడు ఆ పాసులు ఎప్పుడు ఇవ్వాలి, బిఫోర్ ద డే ఇచ్చి ఉంటే ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. కావాలని పాసులు అప్పుడు ఇవ్వకుండా 11:40 దాకా పాసులు ఇవ్వలేదంటే, ఇప్పుడు చంద్రబాబును పవన్ కళ్యాణ్ను ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళకి పాసులు ఇస్తారా? అక్కడ పాసులు ఇవ్వటంలోనూ అంతే, పార్కింగ్లోనూ ఫెయిల్యూరు, బందోబస్తులోనూ ఫెయిల్యూరు, వాళ్ళని గైడ్ చేయలేకపోయారు. చోద్యం చూడటానిక అంతమంది పోలీసులు అక్కడికి వచ్చింది. ఇప్పుడు మీరు ప్రజాగళం సభ సక్సెస్ కాబోతోంది అంటూ జగన్మోహన్ రెడ్డికి నిఘా వర్గాల ద్వారా సమాచారం అందిందని, సో ఆ సభని ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కాకుండా చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యూహాలు రచించారు. అందులో భాగంగానే ఇటువంటివన్నీ జరిగినాయి. నిన్న భద్రతాపరమైన లోపాలు కానీ, లేకపోతే స్టేజ్ మీదకి కొంతమంది దూసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేయడం కానీ, మైక్ సెట్ల మీదకి కొంతమంది దూసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేయడం కానీ, ఇవన్నీ వ్యూహంలో భాగమే అంటూ చెప్తూ ఉన్నారు. వీటిని ఎలా చూడొచ్చు సార్? ఇవన్నీ కూడా వరుస వెంబడి మనం కనుక క్రోడీకరించుకుంటూ వస్తే, ఒక లిస్ట్ అవుట్ చేస్తే ఇది ఒక పెద్ద మహాకుట్రగానే కనపడుతుంది. నీకు వివేక హత్య మర్డర్ కేసేమో కానీ, ఇప్పుడు ఇందులో కూడా నువ్వు వరుస పెట్టి చూసినట్లయితే మనం ఒక్కొక్క తప్పిదం కాదు, ఇటువంటి చర్యలన్నిటి ద్వారా ఆ సభ ఫెయిల్ చేయటమా, లేదు ప్రధానిని చికాకు పరచటమా,
ఏం ఆశించి ఈ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చూశారు? ఇంత రచ్చ ఎందుకు సృష్టిస్తున్నారు అంటే తెలుగుదేశం ఫెయిల్ అయింది, జనసేన ఫెయిల్ అయింది, సభా నిర్వహణ గాడి తప్పింది అని చెప్పి నరేంద్ర మోడీ చేత వీళ్ళకి అక్షంతలు వేయించుదామనా, తద్వారా వీళ్ళ పొత్తు భగ్నం చేద్దామనా, ఏ ఆశించి మీరు ఈ పనులకు పాల్పడ్డారు అనేది ఇవాళ ప్రజల్లో చర్చనీయాంశం. వీళ్ళు ఎన్ని కట్టెలు పెట్టుకున్నా అక్కడ జరగాల్సింది జరుగుద్ది. నువ్వు చూసావు నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సభా వేదిక పైన ఎలా మాట్లాడుకున్నారు, ఎలా జోవియల్గా జోకులు వేసుకున్నారో మనం చూసాం. అంటే ఏంటి, అది చూసి ఓర్వలేనితనమా, కన్నెర చేయడమా? జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చర్యల ద్వారా మరింత పతనం అవుతున్నాడు, తన పార్టీని ఇంకా దిగజార్చుకుంటున్నాడు. ఏది, ప్రధానిని అవమానించటం. ఈ విధమైనటువంటి చర్యల ద్వారా ఈ నిష్క్రియాపరత్వం, ఏది ఇక్కడ మెషినరీ ఫెయిల్యూర్. ఇది గవర్నమెంట్ మెషినరీ ఫెయిల్యూర్ అంటే ముఖ్యమంత్రి వైఫల్యం అది వేరే విషయం. జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు ఇప్పటికే చాంతాడంత ఉన్నాయి, వాటిల్లో ఇది ఒకటిగా చేరిపోతుంది. ఆయనకు జరిగే నష్టమేమీ లేదు. ఎందుకని, అతను సిద్ధంగా ఉన్నాడు. ఇంటికి పోవడానికి సిద్ధమా, లండన్ పోవడానికి సిద్ధమా? అంటే ఆయన సిద్ధం సభలు ఇంటికి పోవడానికేనా సార్ అయితే మొన్నటిదాకా పెట్టింది? పదే అదే సిద్ధం అంటున్నది అదే కదా. ఇప్పుడు ఏది, ఆల్రెడీ రాజ్దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూలోనే నీకు చెప్పాడు కదా, నేను ఓడిపోతే నో రిగ్రెట్స్ అన్నాడు. అప్పుడే కాదు, అనేక సందర్భాల్లో అన్నారు. అంటే తన ఓటమి ఖాయం అనేది జగన్మోహన్ రెడ్డికి బలపడిపోయింది. ఓకే, అందుకనే ఇప్పుడు ఈ కుట్రలు, ఈ కుతంత్రాలు, ఇలాంటి పనుల ద్వారా మరింత దిగజారిపోతున్నాడు అనమాట. నరేంద్ర మోడీ వీటన్నిటిపైన సీరియస్ అయ్యారు. ఏది, చంద్రబాబుని అభినందించారు, జన సమీకరణ బాగుందన్నారు. నేను పైన హెలికాప్టర్లో వస్తూ చూశాను, ఏంటి జన సమర్థ, 17 లక్షల మందికి పైగా జనాలు ఆ సభకు వచ్చినట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తుంది. అంటే బస్సులు ఇవ్వకపోయినా, నామకే వాస్తే ఆర్టీసీ బస్సులు ఇచ్చిన, సొంత వాహనాల్లో లారీలు, బస్సులు ఏదందితే అందులో బడి వస్తున్నారంటే అదేంటి, అది బాధితుల సభ. జగన్మోహన్ రెడ్డి పైన అది ప్రజాగ్రహ సభగా చూడాలి, తిరుగుబాటు సభ. ఏది, ఇవే కాదు, యువగళం ముగింపు సభ కూడా మీరు చూశారు. అట్లాగే తాడేపల్లిగూడెంలో జెండా సభ కూడా మీరు చూశారు. కోటెత్తుతున్నారు అంటే ఏంటి, ఉత్సాహం అక్కడ అలా కథం తొక్కుతుందన్నమాట. ఈ ఉత్సాహంలో వాళ్ళు పోతుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళేముంటుంది, ఏదో విధంగా దాన్ని డిస్టర్బ్ చేయాలా, శాంతి భద్రతలు సమస్య తీసుకురావాలి, అశాంతి రేకెత్తించాలనే కుట్ర కోణం ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం దర్యాప్తుకి మరి ఏం ఆదేశిస్తుందో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.